దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయని ఏమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తూ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! యోసేపు దావీదు వంశంలోను గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు, లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని.
మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటాను అయినా స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు. రాజాధిరాజు హేరోదు రాజు వస్తున్నారు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే కళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రక్షకుని చూద్దారండి. అటు వారు పాడుకుంటూ ఆడుకుంటూ ఆ పశుల పాకులను బాలును చూడటానికి వెళ్తున్నారు. ఎలా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నారో చూద్దామా? రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడు చూడను రక్షణాలు పొందను, రక్షకుడిని చూడను రక్షణాలు పొందను. రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను, రక్షకుడిని చూడను రక్షణాలు పొందను. యూదుల రాజుల రాజట, యూదుల రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదుల రాజుల రాజట, యూదుల రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుడి చూడను రక్షణాలు పొందను, రక్షకుడి చూడను రక్షణాలు పొందను. ఊరిలో బీద కన్య మరియము, ఊరిలో బీద
కన్య మరియకు పశువుల సాలలో శిశువుగా పుట్టెను. పశువుల సాలలో శిశువుగా పుట్టెను. ఊరిలో బీద కన్య మరియకు ఊరిలో బీద కన్య మరియకు పశువుల సాలలో శిశువుగా పుట్టెను. పశువుల సాలలో శిశువుగా పుట్టెను. రండి రండయో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. సాతాను సంతలో సంతోషమేదిరా. సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషం కలుగురా శ్రీయేసు రాకలో. సంతోషం కలుగురా శ్రీయేసు రాకలో. సాతాను సంతలో సంతోషమేదిరా. సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషం కలుగురా శ్రీయేసుని రాకలో. సంతోషం కలుగురా శ్రీయేసుని రాకలో. రండి రండయ్యో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రండి రండయ్యో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. 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 తూర్పు దిక్కున వెలసిందొక తారా చూచితిని సంతోషముతో కనులారా. శక పురుషుని జననానికి అది ఏ శుభ సూచికయని. శక పురుషుని జననానికి అది ఏ శుభ సూచికయని కనుగొన్నాము జ్ఞానులము. బయలుదేరాము ముగ్గురము. కనుగొన్నాము జ్ఞానులము. బయలుదేరాము ముగ్గురము. తూర్పు దిక్కున వెలసిందొక తారా చూచితిని సంతోషముతో కనులారా. అల్పము కాని ఎఫ్రాతా బెత్లెహేముకు వెళ్ళాము. దొంగలు లోయలు ఏరులు దాటి దావీదు నగరికి చేరాము. విశ్వపాలకుడు బాలదేవుడు పశుల పాకలో కనిపించాడు. కనుల విందుగా దర్శించి కానుకలెన్నో అర్పించాము. లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు ఖండాలు దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన మనల్ని రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై మన కొరకై పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండడమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం మీరు కూడా పొందాలనే మా ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.